హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి వీడియోలో అయితే జుట్టు ఒత్తుగా పెరగడానికనమాట. అంటే జస్ట్ 10 డేస్‌లోనే మనకు జుట్టు ఒత్తుగా పెరగాలండి. అందుకోసం అనమాట నేను ఈరోజైతే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది జుట్టు మాకు త్వరగా పెరగాలి అని ఎక్సైట్‌మెంట్‌గా ఉంటారు కదా! అటువంటి వాళ్ళకనమాట. ఎవరైతే మాకు 10 రోజుల్లో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈరోజు షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి. బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి మనకు కావాల్సిందనమాట. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్‌తో మన హెయిర్‌ని 10 డేస్‌లోనే ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. అంటే కంపల్సరీగా 10 డేస్ అండి మీరు ప్రతిరోజు ఆయిల్ అప్లై చేసుకుంటూ మార్నింగ్ తలస్నానం చేసుకుంటూ ఉన్నారంటే మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారండి. ఖచ్చితంగా 10 డేస్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది హెయిర్ ఆయిల్‌కి సంబంధించి అలోవెరా అండి. చూసారు కదా! ఇక్కడ నేను అలోవెరా తీసుకున్నాను. పెద్దది బాగా మందంగా ఉండేది తీసుకున్నానండి. తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్‌లో ఉంచేసినామంటే మనకి ఇందులో ఉండే యెల్లో కలర్‌లో ఉంటుంది కదండీ! అది మొత్తం పోయి అలోవెరా మనకు నీట్‌గా శుభ్రంగా ఉంటుందనమాట. మనకు యెల్లో అనేది మనం వేసుకోకూడదండి దానివల్ల అండి. ఇక్కడ అదంతా వెళ్ళిన తర్వాత చివర్లు మొత్తం మనం కట్ చేసుకొని ఆ ముల్లులు లాంటివి కట్ చేసుకొని అందులో నుంచి మనం జ్యూస్‌ని మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! నేనైతే జ్యూస్ అయితే సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ జ్యూస్ వచ్చేసి మనకి ఒక హాఫ్ కప్ వరకు వచ్చేసిందండి. చూసారు కదా! ఈ విధంగా మనము జ్యూస్‌ని సపరేట్ చేసుకోవాలి. చేసుకొని మనకు కావాల్సింది ఫస్ట్ బౌల్ అయితే తీసుకుందామండి. నేను ప్రాసెస్ చెప్తూ ఉంటాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి హెయిర్ ఆయిల్స్ అనేటివి. అంటే మనకు రిజల్ట్స్ రావాలి అంటే హెయిర్ ఆయిల్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ఇది తయారు చేసుకోవాలండి. చూసారు కదా! ఇక్కడ నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. పెద్ద బౌల్ తీసుకోండి. నేను 1/4 లీటర్ వరకు ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఆర్గానిక్ తీసుకున్నానండి. అంటే గానుగ నుంచి ఆడిచ్చిందనమాట. ఒక 1/4 లీటర్ వరకు తీసుకున్నాను. 250 ml అండి. తీసుకొని అలోవెరా వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి ఇక్కడ. 250 ml అంటే 125 ml అలోవెరా తీసుకున్నాను. 250 ml కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని మంచిగా ఇది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసానండి. పెట్టేసి ఇది ఒక 20 మినిట్స్ పాటు మనము ఇది కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనకి వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా! మనం జ్యూస్ మాత్రమే సపరేట్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచిగా ఆ జ్యూస్ అంతా ఆయిల్‌లోకి వచ్చేసేయాలండి. ఆయిల్‌లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ నేను మందార పువ్వుల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. మందార పువ్వుల పౌడర్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము. చూసారు కదా! నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇది మనం ఒక 5 మినిట్స్ మంచిగా వేడి చేసుకోవాలండి. అంటే మనం దగ్గర ఉండి మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం వేడి చేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా మనకి మాడకూడదండి. మాడిందంటే నల్లగా అయిందంటే మనకు పోషకాలనేటివి ఉండవనమాట. ఇందులో ఉండే పోషకాలన్నీ ఈ హెయిర్ ఆయిల్‌లోకి రావాలి అంటే మనం దగ్గరుండి మంచిగా ఇది కలుపుకుంటూ వేడి చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! నేనైతే మందార పూల పౌడర్ వేసుకున్నాను. మనకు మంచిగా కుక్ అయిందండి. చూసారు కదా! అలోవెరాలో ఉండే వాటర్ కూడా మనకు ఆయిల్‌లోకి వచ్చేసాయండి. ఆ తర్వాత మనకి ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే మెంతులండి. మెంతుల్ని మనం పచ్చివే తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి.
మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయింది కదా! దించేసి మంచిగా క్లాత్‌లో గానీ మంచిగా ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు. మాకంత ఓపిక లేదు అక్క అని అనుకుంటే ఇది మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మనం ఈ పౌడర్ వేసుకున్న మందార పువ్వుల పౌడర్ వేసుకున్న 5 మినిట్స్ తర్వాత మెంతుల పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. నేను మందార పువ్వుల పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! మనం ఈ మెంతుల పౌడర్ ఏసుకున్న 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా! మనకి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా మెంతులు గానీ, ఈ మందార పువ్వుల పొడి గానీ, ఈ కలబంద గానీ ఎట్టి పరిస్థితిలో కూడా మనకు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. కానీ ఆయిల్ మాత్రం చాలా ఫ్రెష్‌గా మనకైతే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! మనకు ఈ అలోవెరాలో ఉండే ఈ వాటర్ కంటెంట్ మాత్రమే ఆయిల్‌లో కలిసిపోయింది. చూసారు కదా! మనకైతే ఆయిల్ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. ఇది మిక్స్ చేసుకుంటూ మనం రెడీ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఉండాలి మనకు హెయిర్ ఆయిల్ అనేది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనము గ్యాస్ మీద నుంచి మనం పక్కన పెట్టేసుకొని మంచిగా ఇది చల్లార్చుకోవాలండి. చూసారు కదా! మామూలుగానే మీరు ఫ్యాన్ కింద లేకుండా మామూలుగానే చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఇది స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్ తీసుకొని అందులో మీరు ఈ ఆయిల్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా సీసాలోనే స్ట్రెయిన్ చేసుకుంటూ ఉన్నానండి. మీరు ఒక కప్పు తీసుకొని క్లాత్ వేసుకొని మంచిగా వడగట్టేసుకోండి. ఇంకా నాకేంటంటే ఇక్కడ నాకు అలవాటైపోయింది కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ చేసేసాను. ఇక్కడ చూసారు కదా! నేను గాజు సీసాలో వేసిన తర్వాత ఆయిల్ అయితే మనకు కలర్ అయితే ఇలా వచ్చేసిందండి. చూసారుగా? ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామంటే మనకు ఇది మీరు పర్ఫెక్ట్‌గా యూజ్ చేశారు అంటే 10 డేస్ కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. చూసారా? ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మీకు 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది 1 మంత్ ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చండి. అంటే వారానికి కంపల్సరీగా 3 టైమ్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! నేనైతే ఇక్కడ మనకు పిప్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా! మనకి లాస్ట్‌లో నేను అదేం చేశానంటే మంచిగా వడగట్టేసుకున్నానండి క్లాత్‌లో. ఎందుకంటే మనకు అందులో మనకు సరిపడా ఆయిల్ అనేది ఉంటుంది. మనం ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకూడదండి ఈ ఆయిల్ అనేది. ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి. మనకు ఈ ఆయిల్ అనేది జుట్టు పర్ఫెక్ట్‌గా 10 డేస్ మనం వాడి చూసామంటే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుందనమాట. మీరు ఖచ్చితంగా వాడి చూడండి. రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. 10 డేస్ కంపల్సరీగా వాడి చూడండి. ఇది మనం నైట్ టైం అప్లై చేసుకోవాలండి. నైట్ టైం మంచిగా ఫస్ట్ దువ్వుకొని ఆ తర్వాత ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకొని స్కాల్ఫ్ నుంచి జుట్టు చివరి వరకు అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసుకొని మార్నింగ్ లేవగానే తలస్నానం చేసుకున్నామంటే జుట్టు షైనీగా, సిల్కీగా, ఒత్తుగా తయారవుతుందండి. చుండ్రు కూడా ఏమీ ఉండదనమాట మన హెయిర్‌కి. హెయిర్ కూడా డ్రైగా లేకుండా, చిట్లకుండా ఒక్క వెంట్రుక కూడా చిట్లదండి. ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుందండి. జుట్టు ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో అప్పుడు మనకు హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. జుట్టు మనకు ఊడిన ప్రతి ఒక్క చోట వెంట్రుక మొలుస్తుందండి కంపల్సరీగాను. ఖచ్చితంగా వాడి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే అంత మంచిగా ఇది పనిచేస్తుందనమాట. మనకు అలోవెరా అనేది మనకి ఊడిన చోట ప్రతి వెంట్రుక వచ్చేలా చేస్తుందండి. మందార పువ్వుల పొడి కావచ్చు, లేదా మెంతుల పౌడర్ కావచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్‌గా మనము ఆయిల్ అయితే రెడీ చేసుకున్నామండి. ఈ విధంగా మనం ఆయిల్ రెడీ చేసుకున్నామంటే జుట్టు ఖచ్చితంగా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.